మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, కొంతమంది యూత్, అంటే అందరి గురించి కాదు, వాళ్ళు ఏంటంటే చదివిన చదువుకి ఉద్యోగాలు లేవు, వయసు అయిపోతుంది, మేము ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, మా తల్లిదండ్రులు కూడా ఏజ్ అయిపోతుంది, వాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి, కానీ చదివిన చదువుకి జాబ్స్ రావట్లేదు, అల్మార్లో డిగ్రీలన్నీ కూడా బీరోలో పెట్టి పూజ చేస్తున్నామని కొంతమంది వర్షన్. అంటే యువత ఎక్కడ తప్పు చేస్తుంది? వయసు అయిపోతుంది కానీ మా జీవితాలు ఏమీ మారట్లేదు, చదివిన చదువుకి వాల్యూ లేదు, 10th వరకు చదువుకొని అక్కడి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్లు లేకుండా శుభ్రంగా ఉద్యోగం కోసం వెతుక్కుంటే ఏమైనా సెటిల్ అవుతామేమో అని కొంతమంది అభిప్రాయం. అలాంటి వాళ్ళ కోసం ఒకసారి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? మిస్టేక్ అని అనడానికి లేదమ్మా, యువత ఒక్కటే తప్పు చేస్తోంది అని కాదు. మారుతున్న కాలంకి అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుందో లేదో, మనం ఒక ఎన్ఈపి 2020 అన్న దాని మీద ఒక డిస్కషన్ చేస్తున్నాం మనము. భారత ప్రభుత్వం కూడా దీన్ని రియలైజ్ చేసింది. చదువుకి అవసరం ఇవాళ ఉన్న ఉద్యోగాలకి సరి అయిన పొంతన లేదు. పొంతన తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అని ఎడ్యుకేషన్ కమిషన్ని వేసి కస్తూరి రంగన్ గారు చైర్మన్గా ఉండి వాళ్ళు సబ్జెక్ట్ని స్టడీ చేసి ప్రభుత్వానికి దే హ్యావ్ సబ్మిటెడ్. దాని ప్రకారంగా ప్రభుత్వం ఎన్ఈపి 2020 అన్న ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి వేరియస్ స్టేట్స్లో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా కొన్ని స్టేట్లో మొదలవుతుంది. మీరు నన్ను ఇంతకుముందు ఒకసారి ఇంటర్మీడియట్ బోర్డు క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఏమైపోతుంది అని మీరు అడిగారు. అడిగినప్పుడు నేను మీకు అప్పుడు చెప్పాను, ఈ ఎన్ఈపి 2020ని ఫాలో అప్ చేసి మన దగ్గర విద్యా వ్యవస్థ మారుతోందమ్మా. ఆ మార్పుతో కారణంగానే ఇంటర్మీడియట్ బోర్డు మారుతోంది. అండ్ సో ఎందుకంటే ఇప్పుడు 3+3+ అన్న కాంబినేషన్లో మార్పు వస్తుంది కాబట్టి అని అన్నాను. ఇవన్నీ మార్పులు ఎందుకు అనంటే, ఇంతకు ముందు ఉన్న విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, కాలం మారుతున్న కొద్దీ రిక్వైర్మెంట్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, అవసరాలు మారుతున్నాయి, వాతావరణం మారుతోంది. దీని ప్రకారంగా ఇది మారాలి. ప్రభుత్వం వాటి కేపబిలిటీస్ ప్రకారంగా మార్పులు చేయడానికి చేస్తున్నారు. దీనికి అనుగుణంగా సొసైటీ కూడా మారాలి, యువత కూడా మారాలి. ఏమైందంటే, మీరు సిటీస్లోకి వచ్చినట్టు చూసినట్టయితే చాలా మటుకు యువత మారిందనే చెప్పుకోవాలి. ఓకే, ఎందుకనంటే డిజిటల్ మార్కెటింగ్ మీద వచ్చేసారు, ఏఐ మీద వచ్చేసారు, అవునా? తర్వాత ప్రతి సబ్జెక్ట్లో ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఎక్స్పోజర్ టు ఏఐ కానివ్వండి, కంప్యూటరైజేషన్ కానివ్వండి, ఇవన్నీ చాలా వచ్చేసాయి. ఇంతకుముందు కంప్యూటరైజేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపార్ట్మెంట్లో గోలుగా ఉంది, అవునా? ఇవాళ అప్పుడు ఏమైంది, ఆ పాత వాళ్ళు చేయలేకపోతే ఇప్పుడు నేర్చుకున్న యువత అంతా వెళ్ళి కాంట్రాక్ట్ స్టాఫ్ లాగా కంప్యూటింగ్ వర్క్ అంతా చేస్తున్నారు, అవునా? అంటే స్కిల్ ఉన్నవాడికి అవకాశాలు ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇది జరిగింది. అలా కాకుండా కార్పొరేట్ వరల్డ్ అనగానే సాఫ్ట్వేర్ ఒక్కటే కాదమ్మా, కార్పొరేట్ వరల్డ్లో మిగతా అన్ని సబ్జెక్ట్స్లో కూడా టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. పిల్లలు వాటికి అనుగుణంగా వెళ్ళి నేర్చుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. మరి ఎక్కడ యువతకి ఇబ్బంది కలుగుతోంది అని అంటే, పట్టణాల్లో నేను అంతగా చూడలేదు, కానీ పల్లెల్లో నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమవుతుంది అని అంటే, వ్యవసాయ కుటుంబాల నుంచే రానివ్వండి, లేదా చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచే రానివ్వండి, వాళ్ళు పిల్లల్ని చదివించేప్పుడు వాళ్ళు ఏమంటే, ఇంతవరకు మాకు అవకాశాలు కలగలేదు, పిల్లలు బాగుపడాలి, పెద్దగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, అవునా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి, అయితే స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు రావాలి, అవునా? లేదా బ్యాంక్ ప్రొవిజనరీ ఆఫీసర్స్ కావాలి, బ్యాంకుల్లో, అవి కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కావాలి. ఇది పిల్లల ఎక్స్పెక్టేషన్ కాదమ్మా, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్. వాడు చదివినప్పటి నుంచి వాడికి ముందు నుంచి నూరిపోస్తూ వస్తూ ఉన్నారు. ఓకే,
వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడిపైన వాడి రుద్దడమే. మీద రుద్దడమే. Yes. యా ముందు అయితే డాక్టర్కా లేకపోతే ఇంజనీర్కా, Engineer. డాక్టర్ ఇంజనీర్ కాకపోతే ఇంక వేరే ఏమి లేవు. ఫస్ట్ ప్రయారిటీ అర్థమైందా? డాక్టర్కా ఇంజనీర్కా అవి తప్పితే వేరే ఏం లేదు. మీకు తెలుసా కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు చేసుకుంటుందంతా యాజమాన్యమే. డాక్టర్లకు అంత గొప్ప జీతాలు ఏం లేవు. అన్నేళ్ళు వాళ్ళు చేసిన సీనియారిటీ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదిస్తున్నాం వేరే విషయం. ఎర్లీ ఏజ్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసి అంటే ఎంఎస్ ఎండి చేసిన యంగ్ పిల్లల్ని వెళ్ళి అడగండి, వాళ్ళు చదువు అయ్యే వరకు 23, 24, 25 ఏళ్ళకి వస్తారు. వాళ్ళకి వచ్చే జీతం మామూలు గ్రాడ్యుయేట్లకు వస్తున్న జీతాలు రావట్లేదు. యు అండర్స్టాండ్? కానీ ఏంటి, వాళ్ళు పర్సిస్టెంట్గా ప్రొఫెషన్ని కంటిన్యూ చేసి సీనియర్స్ అయిన తర్వాత దే విల్ మేక్ రీజనబుల్లీ గుడ్ మనీ. కానీ పేరెంట్స్కి అండర్స్టాండింగ్ ఉండదు. యా మనవాడు ఎక్స్టేజ్కి వెళ్తాడు, ఎక్కడ వెళ్ళాలనుకున్నా నువ్వైతే డాక్టర్కా లేకపోతే ఇంజనీర్కా. లక్షల మంది ఇంతకుముందు బీఏలు బీకామ్లు లక్షల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బీఏ బీకామ్ వాళ్ళని వెతుక్కోవాల్సి వస్తుంది. యా ఇంజనీర్లు కుప్పలు తెప్పలుగా అయిపోయారు. లేదా బీఏ బీకామ్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నాను కదా, వాళ్ళ ఫోకస్ అంతా పబ్లిక్ సర్వీస్ కమిషన్. అమ్మా సంవత్సరంలో దాదాపు 10 లక్షల కంటే పైన యువత పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. ఎంతమంది అమ్మ సెలెక్ట్ అయ్యేది? అక్కడ ఉన్న పోస్టులు ప్రతి సంవత్సరం ఉన్న కోట 800. 800 కోట ఉన్నప్పుడు 10 లక్షల మంది ఉద్యోగాలు రాస్తే, అవునా? నాకు రాలేదు అంటే am I fitting into that 10%, 15% అన్న ఆలోచన అయితే ఉండాలి కదా. అవునా? మీరు ఒకసారి అటెంప్ట్ చేశారు, రెండోసారి అటెంప్ట్ చేశారు, మీకు తెలియదా మీ కేపబిలిటీ ఏమిటో? అవునా? మీరు ఎక్కడి దాకా వెళ్ళగలిగారు, మీ సామర్థ్యం ఏంటి, మీ సంవత్సరం ప్రిపరేషన్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నేను అక్కడ లిమిటెడ్ ఆప్షన్స్. స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి అసలు పబ్లికేషనే ఉండదు. 6 ఏళ్లకో 5 ఏళ్లకో 8 ఏళ్లకో వస్తుంది. నాకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పబ్లికేషన్ రాలేదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని ఒక క్వశ్చన్. పబ్లికేషన్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము, మరి నీకు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు, సెకండ్ అటెంప్ట్లో రాలేదు అంటేనే 12 ఏళ్ళు గడిచిపోయాయి. నీకు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు అని అంటే ఇంక ఇది నా దారి కాదు, లెట్ మీ చెక్ మై వేరియస్ అదర్ ఆప్షన్స్ అన్న తీరుకు మారట్లేదు. అదే పట్టుకుని వేలాడుతున్నారు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? వాళ్ళకి ఇబ్బందులు కలగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చాయి, మా పేరెంట్స్కి ఇబ్బంది అవుతోంది అంటే, నీకు ఇది విషయం 25 ఏళ్ళప్పుడు తెలియలేదా? అవునా? పేరెంట్స్కి తెలియదు నీ సామర్థ్యం ఏమిటో, నీకు తెలీదా నీ సామర్థ్యం? సో మై అడ్వైస్ టు పేరెంట్స్, ప్లీజ్ డోంట్ అన్నెసెసరీలీ ప్రెషరైజ్. అవునా కదా? పిల్లల మీద ఆ ఒత్తిడి తీసుకురాకూడదు. ఈ సంఘపరమైన ప్రెషర్ ఏదైతే ఉందో అది పిల్లల్ని పాడు చేస్తుంది. పాయింట్ 1. పాయింట్ 2, నేనేమంటున్నాను, వాళ్ళు ఏమన్నా గోల చేయనియండి, నా సామర్థ్యం నాకు తెలుసు, నా ఐడియా నాకు తెలుసు, నా పర్సనాలిటీ నాకు తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ నేను ఈ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ఏమో ప్రైవేట్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు బాగుపడట్లేదా? I have seen in my days, people have started their employment with 800 rupees. In my days, I have seen people starting employment with 800 rupees. Today, they are multimillionaires. అదే ఆ టైంలో 1200-1400కి గవర్నమెంట్లో జాబ్ చేసిన వాళ్ళు ఇవాళ ఏ సూపరింటెండెంటో ఏ యూడీసీయో ఆగిపోయారు. వాళ్ళంత ఎదగలేదు. ప్రైవేట్లో జాయిన్ అయ్యి మార్కెట్కి అనుగుణంగా మారి స్కిల్స్ పికప్ తెచ్చుకుని కొత్త అవకాశాలను ఎక్స్ప్లోర్ చేసి ఇవాళ సిఇఓలు, డైరెక్టర్లు, ఎంటర్ప్రెన్యూర్లుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవుతూ నేను నా ఎక్స్పీరియన్స్లోనే చెప్తున్నాను. నా క్లాస్మేట్స్, నేను గ్రాడ్యుయేషన్లో ఐఎమ్ ఫ్రమ్ సర్దార్ పటేల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. నేను నా కాలేజీలో నా బ్యాచ్మేట్స్ నేను చూసినట్టయితే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, వాళ్ళందరూ గ్రూప్ 2, గ్రూప్ 4లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు మళ్ళీ అందులో కూడా కొందరు ప్రమోషన్లు కొట్టి డిఎస్పీలుగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే టైంలో మిగతా 40-50 మంది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీలో పెరిగిన వాళ్ళు, దే ఆర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ఇన్
కాగ్నిజెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. యూ అండర్స్టాండ్? మనం దారి ఒకటే పట్టుకుని అలాగే అవ్వాలి అని అంటే అయ్యే పని కాదు. వాతావరణాన్ని బట్టి మనం మారాలి. మనం మారాలి, స్కిల్ సెట్ పెంచుకోవాలి, నేర్చుకోవాలి. యువత మీరు ఏం మిస్టేక్ చేస్తోంది యువత అన్నారు, అదే పట్టుకుని కూర్చుంటున్నారు. అంటే నేను ఇది చదివాను కాబట్టి దీనికి అనుగుణమైనటువంటి అంతే. జాబే చేయాలి. లేదమ్మా, చదువుకి దానికి సంబంధం సంబంధం లేదు. వాళ్ళు లేదు. ఏం చేశారు, బీకామ్ చేశాడు, దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏమిటి సంబంధం? ఎస్, బీఎస్సీ బీజెడ్సీ చేశాడు, దానికి ఏమి సంబంధం? బీఏ పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళు సరే పోనీ, ఇలా ఆ సబ్జెక్టులు చేసిన వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ దాట్. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వస్తారు. ఎస్, వెటర్నరీ సైన్స్ చేసిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వస్తారు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, నువ్వు రావాలి. అన్ని సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళందరూ ఉండాలి, కరెక్టే. నేను అక్కడ సూట్ అవుతానా? ఎస్, చదువుకి ఉద్యోగానికి సంబంధం కాదమ్మా ఇక్కడ ఛాలెంజ్ వచ్చిందల్లా పర్సనాలిటీ సరిగా మనం అనుగుణంగా మారకపోవడం అనేది ఛాలెంజ్. ఓకే, ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అంటే మీరు వెళ్ళి ఇప్పుడు స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ రిపోర్ట్స్ చూసినట్టయితే ఎంత 17% నిరుద్యోగం. ఓకే, మరి 83%కి ఎలా వస్తున్నాయి ఉద్యోగాలు? యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఈ 17% అలా పట్టుకొని కూర్చుని నాకు ఇలాగే కావాలి, ఇంతే కావాలి. మొన్న నేను ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఆ సినిమా యాక్టర్ ఒక అతను మురళీధర్ గౌడ్ అనుకుంటాను, ఆయన చెప్పాడు, నేను 1400కి ఐ హ్యావ్ జాయిన్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నాడు. అప్పట్లో నేను చెప్పాను కదా, 800కి 1200కి 1400కి ఉద్యోగాలు చేరారు. ఆయన డిపార్ట్మెంట్ వదిలేసరికి ఆయన జీతం 65,000 అంతే. అవునా? మీరు వాళ్ళ కార్పొరేట్లోకి వెళ్ళండి, 50,000 60,000 మేనేజర్లకు ఉన్నాయా లేవా జీతాలు? ఏ ఏజ్లో ఉన్న పిల్లలకు ఉన్నాయి? బీకామ్ బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళకే వాళ్ళే 50,000 60,000 70,000 జీతాల్లో ఉన్నారు. మన పిల్లలు ఏమంటున్నారు, నాకు అలా 50,000 జీతం వస్తే నేను జాయిన్ అవుతాను, 15,000 25,000 వస్తే నేను జాయిన్ అవ్వను. ఎలా కుదురుతుంది? ఎంట్రీ లెవెల్లో యూ షుడ్ స్టార్ట్ విత్ దట్ 15-20 ఆర్ వాట్ ఎవర్, దెన్ యూ ప్రూవ్ యువర్ కాంపిటెన్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది ఎడ్యుకేషన్ అలోన్. హౌ ఆర్ యూ కంట్రిబ్యూటింగ్? తర్వాత వాల్యూ అడిషన్ లేకపోతే ఉద్యోగం ఇచ్చేవాడు మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? అంటే మన వాళ్ళ మైండ్ సెట్ ఒకేసారి టార్గెట్ 1,00,000 కొట్టాలి. ఎలా పోనీ నువ్వు వెళ్ళి నువ్వు చదువుకున్న చదువుతో నువ్వు జాయిన్ అయిన కంపెనీలో వాట్ విల్ యూ కాంట్రిబ్యూట్ అని నువ్వు ఎవాల్యుయేట్ చేసుకుంటున్నావా? నేను ఇఫ్ ఐ జాయిన్ యువర్ కంపెనీ ఐ విల్ గివ్ యూ దిస్ ఇంప్రూవ్మెంట్ అన్న వాడు ఉద్యోగం నీకు ఇస్తున్నాడు, నేను డెలివరీ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్తో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? లేదు. మరి అలాంటప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎవరైతే అలాంటి ఓపెన్ మైండ్తో వెళ్ళి ఆర్గనైజేషన్స్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకుని మారుతున్న టెక్నాలజీ పరంగా మారుతున్న వాతావరణం పరంగా ఎప్పుడైతే స్కిల్స్ పెంచుకుంటున్నారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్గానే ఉన్నారు. అలా కాకుండా ఒకే దారి పట్టుకుని మాకు ఇలా ప్రభుత్వమే ఉద్యోగం అంటే తప్పు లేదు అందులో. ఇఫ్ యూ హ్యావ్ కాంపిటెన్స్, ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటెన్స్ లేకపోతే మీరు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేసినా ఒక సర్టన్ పర్సంటేజ్ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు, అవునా? అందుకని ఏం చేయాలి? we should come into that bracket. You understand my point? You should come into that percentage bracket. మీరు ఆ పర్సంటేజ్ బ్రాకెట్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను నా జీవితాంతం నేను 45 ఏళ్ళు వచ్చినా 46 ఏళ్ళు వచ్చినా 47 ఏళ్ళు వచ్చినా నేను ఇంకా ట్రై చేస్తాను కానీ నేను వేరే చూసుకోను అని అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? ఇద్దరిది తప్పు. ఒకటి సమాజానికి, అవునా? అలాంటి ప్రెషర్ గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడే ఉద్యోగం చేయడం, సాఫ్ట్వేర్ వాడే ఎవడైనా సాఫ్ట్వేర్ వాడు కావాలి. There are various other professions which we are successful. You are not in software, I am not in software, and we are successful. You understand my point? Our professions have shown us and we have believed in our profession and we have and ఏమంటారు మీరు, మన ప్రొఫెషన్కి రిక్వైర్మెంట్ ఉన్న వాటి మీద మనం కంటిన్యూ చేసి స్కిల్స్ పికప్ చేసుకుని మాడిఫై అవుతూ వస్తున్నాం కాబట్టి వీఆర్ సక్సెస్ఫుల్ టుడే, అవునా? యువత తప్పు చేస్తోంది ఒకదాన్ని పట్టుకుని స్కిల్స్ని పెంచుకోకుండా. లాంగ్వేజ్ లేదమ్మా అంటే సార్ ఏంటి ఇంగ్లీష్ ఒక్కటేనా అంటే అలా కాదు. మన దేశంలో ఇంగ్లీష్ని కమ్యూనికేటింగ్ లాంగ్వేజ్గా తీసుకున్నాం. మనం వెళ్ళే యుఎస్ లాంటి కదా మనం ఉన్న కస్టమర్లు కానీ ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ ఉన్న కంట్రీస్కి వెళుతున్నాం కాబట్టి మరి దానికి తగ్గ లాంగ్వేజ్ తీసుకోవాలి కదా.
మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకున్న కంపెనీస్ అన్ని దే ఆర్ డీలింగ్ విత్ ఇంటర్నేషనల్ మార్కెట్. Yeah. వెన్ దే ఆర్ డీలింగ్ విత్ ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, అవునా? జపనీస్ కావాలని ఎవరు అడగట్లేదు కదా, మనం జపనీస్ కంపెనీస్లోకి వెళ్ళట్లేదు. Yes. మీరు జపనీస్కో జర్మన్ కంపెనీలోకి వెళితే జపనీస్ జర్మన్ నేర్చుకోవాలి. కావాలని అడుగుతారు. అలాగే మీరు ఇంగ్లీష్తో మాట్లాడే కంపెనీకి వెళ్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ స్కిల్స్ అడుగుతున్నారు. Yes. అడుగుతున్నప్పుడు మరి అది మీరు పికప్ చేసుకోవాలి కదా, మీరు వెళ్ళి తెలుగులో మాట్లాడితే అవ్వదు కదా, Yes. అవునా కదా? అందుకని లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మీ మీద ఇంగ్లీష్ రుద్దడం అని కాదు. యా లేదు, మీరు అది వద్దనుకుంటున్నారా, హ్యాపీగా తెలుగు సాహిత్యం చేయండి, తెలుగు జర్నలిజంలోకి రండి, అవునా? తెలుగు కథలు రాయండి, తెలుగు ఫిలిం డైరెక్షన్లోకి వెళ్ళండి, అవునా? Yes. ది లాంగ్వేజ్లో మన భాష మీద మమకారం ఉంటే దానిలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, అవునా? మీరు ఎంచుకుని దాని పరంగా మీ స్కిల్స్ని మేనేజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏమంటారు, మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, Yes. అప్డేటింగ్ Updating. అనేది ఇంపార్టెంట్, కాలానుగుణంగా మనం మారడం మారడం. అనేది ఇంపార్టెంట్. Yes. మీరు చేయదలుచుకున్నారా? ఇప్పుడున్న యువతకు నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయదలుచుకున్నారా, ఓ టైం లిమిట్ పెట్టుకోండి, అవునా? 22 ఏళ్ల వరకు 25 ఏళ్ల వరకు ట్రై చేస్తాను, వచ్చిందా వచ్చింది, లేకపోతే లేదు. ఇంట్లో వాళ్ళని నేను చూసుకోవాలి, అమ్మ నేను 30 ఏళ్ల వరకు నేను 25 ఏళ్ల వరకు గవర్నమెంట్ ట్రై చేస్తాను, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు 27 ఏళ్ళ వరకు నేను ప్రైవేట్లో ట్రై చేస్తాను, మ్యాక్సిమం నేను మీకు 25 దాకా డిపెండెంట్ ఉంటాను, ఆ తర్వాత ఉండను. ఉండను. నమ్మకం ఇవ్వండి, Yes. అవునా? ఇచ్చి ఆ తర్వాత నేను 25లో నేను గవర్నమెంట్ చేయలేకపోయాను కాబట్టి ఇంకా నాకు ఇక్కడ వచ్చేట్టుగా లేదు, లెట్ మీ ట్రై, నేను ఇంకొక 2 ఏళ్ళు ఎక్కడైతే మీరు ప్రిపరేషన్కి టైం పెడుతున్నారు కదా, Yes. అలాగే మీ స్కిల్ అప్గ్రేడేషన్కి టైం పెట్టండి. లేదా మీరు ప్రిపరేషన్కి టైం పెడుతున్నప్పుడే స్కిల్ అప్గ్రేడేషన్ కూడా ప్యారలల్గా చేసుకున్నట్టయితే అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా మీరు ఆల్రెడీ స్కిల్ సెట్ అక్వైర్ చేస్తున్నారు కాబట్టి Yes. కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, అవునా? అలా కాకుండా కూడా ఎంటర్ప్రీనరల్గా వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది సక్సెస్ఫుల్గా లేరు. Yes. వాళ్ళు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి ఉపాధిస్తున్న వాళ్ళు, ఇస్తున్నారు. వీళ్ళందరూ బయట డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? Yes. యా టుడే చాలామంది ఎంటర్ప్రీనర్స్ హైదరాబాద్లో ఉన్న సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అందరూ వీళ్ళందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? యా సో అడాప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బీయింగ్ డైనమిక్ ఈజ్ ఇంపార్టెంట్. Yes. మీరు అలా ఉండిపోకుండా ఎప్పటికప్పుడు చేంజ్. ఎప్పటికప్పుడు మారుతూ అవసరానికి తగ్గట్టుగా మారితే ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ ఇలా ఫ్యామిలీ నేను చేస్తాను, మా పని ఏమవుతుంది అని బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. థ్యాంక్ యూ సార్.